ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ క్షిపణులతో అటాక్ చేశాయి. ఇరాన్ సైనిక స్థావరాలు, రక్షణ వ్యవస్థలే లక్ష్యంగా దాడులు జరిగాయి. భారీ పేలులతో టెహ్రాన్లోని పలు ప్రాంతాలు దద్దరిల్లడంతో జనం భయంతో పరుగులు పెట్టారు. టెహ్రాన్పై దాడులు నిర్వహించినట్లు ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ప్రకటించారు. శత్రు దేశం నుంచి పొంచి ఉన్న ముప్పును తప్పించేందుకు ఈ దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి కట్జ్ స్పష్టం చేశారు. టెహ్రాన్లోని పలు చోట్ల భారీగా పేలులు జరిగినట్లు ఇరాన్ తెలిపింది. దాడులతో ఇరాన్ దేశమంతా ఎమర్జెన్సీ హెచ్చరికలు జారీ చేసింది. పౌరులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని సురక్షిత ప్రాంతానికి తరలించింది సైన్యం. అటు ఇరాన్లో మొబైల్ ఫోన్ సేవలు నిలిచిపోయాయి. తమపై జరిగిన దాడికి ఇరాన్ స్పందిస్తూ ఇజ్రాయెల్ అంతు చూస్తామని ప్రకటించింది. ఇరాన్పై దాడితో పశ్చిమాసియాలో ఉద్రిక్తత మరింత పెరిగింది. ఇరాన్పై దాడులతో ఇజ్రాయెల్ తమ దేశ పౌరులను అలర్ట్ చేసింది. ముందస్తుగా తమ ఎయిర్ స్పేస్ ను క్లోజ్ చేసింది. ఇజ్రాయెల్ అంతటా సైరన్లు మోగించి పౌరులంతా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని హెచ్చరికలు చేసింది. టెల్ అవీవ్ సహా కీలక టౌన్లలోని వ్యాపార, వాణిజ్య సంస్థలు మూసివేసింది. స్కూళ్లకు హాలిడేస్ ప్రకటించింది. ఇరాన్ ఇజ్రాయెల్పై క్షిపణులతో దాడి చేసే అవకాశం ఉందని ఐడిఎఫ్ అలర్ట్ చేసింది. ఇజ్రాయెల్ దేశవ్యాప్తంగా తక్షణ జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. దీనికి సంబంధించి అప్డేట్స్ మదార్ అందిస్తారు. మదార్, ఏంటి అప్డేట్స్? చంద్రిక, ఇజ్రాయెల్ ఇరాన్ పైన దాడులకు పాల్పడింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్ పైన బాంబుల వర్షం కురిపించిందని చెప్పుకోవాల్సి ఉంటుంది. దక్షిణ టెహ్రాన్ అలాగే ఉత్తర టెహ్రాన్ ప్రాంతాల్లో లక్ష్యంగా చేసుకుని బాంబులతోటి దాడులకైతే పాల్పడింది. ఈ నేపథ్యంలోనే ఇరాన్ నుంచి ప్రతి దాడి ఉండేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ఇజ్రాయెల్ ఇప్పటికే ఆ దేశ పౌరుల్ని అప్రమత్తం చేసింది. దేశవ్యాప్తంగా లాక్డౌన్ ని ప్రకటించింది. స్కూళ్లు, కాలేజీలు, ప్రభుత్వ ఆఫీసులు కావచ్చు, అవన్నిటిని కూడా మూసివేశారు. దాడులు జరిగేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలెవరు కూడా అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దంటూ కూడా సూచనలు జారీ చేసింది. ఇక ప్రమాదం జరిగేటువంటి అవకాశం ఉన్న ప్రాంతాల్లో ముఖ్యంగా బంకర్స్ లోకి ప్రజల్ని తరలిస్తున్నారు. ఎలాంటి సిచ్యువేషన్ అయినా ఫేస్ చేసేందుకు ఇరాన్ నుంచి వచ్చేటువంటి దాడులు కావచ్చు, అలాగే ప్రతిగా ఇజ్రాయెల్ నుంచి దాడులు చేస్తూ ఉంది. ముఖ్యంగా ఇజ్రాయెల్ కి అమెరికా సపోర్ట్ కూడా ఉంది. నిన్ననే ఆ దేశానికి సంబంధించి చాలా వరకు అమెరికా నుంచి ఇటు విమానాలు కావచ్చు, యుద్ధ విమానాలు, ఇవన్నీ కూడా వారు బ్యాకప్ ఇజ్రాయెల్ కి అందిస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. నేరుగా ఇరాన్ కి సంబంధించి ముఖ్యంగా అణు పరీక్షల్ని నిలిపివేయకపోతే తీవ్రంగా పరిణామాలు ఉంటాయంటూ కూడా గతంలోనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ఆ తర్వాత అమెరికా, ఇరాన్ అలాగే ఇజ్రాయెల్ కూడా పరస్పరం దాడులు అనేది కూడా చేసుకున్నాయి. మొత్తంగా ఒక డొనాల్డ్ ట్రంప్ మధ్యవర్తిత్వంతో సీజ్ ఫైర్ కూడా కొంతకాలం నడిచింది. బట్ ఇప్పుడు మళ్ళీ సిచ్యువేషన్స్ అనేది కూడా ఎట్లయితే యుద్ధ వాతావరణానికి ప్రస్తుతానికి చేరుకున్నాయి. ఇరు దేశాల మధ్య ప్రస్తుతానికైతే పరస్పర దాడులు అయితే కొనసాగుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఇరాన్ కు సంబంధించినటువంటి ప్రధాని కార్యాలయం అలాగే ఇతర కీలకమైనటువంటి పట్టణాలను లక్షణంగా చేసుకొని ఇజ్రాయెల్ దాడులకైతే పాల్పడతా ఉంది. దాడికి పాల్పడింది కూడా ఇజ్రాయెలే. తాము ముందస్తుగానే శత్రు దేశం నుంచి తమపైకి దాడి చేసేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ముందస్తుగానే తామే ఈ దాడులకు పాల్పడినట్టుగా ఇజ్రాయెల్ ఇప్పటికే ప్రకటించింది. ఆపరేషన్ షీల్డ్ ఆఫ్ జూడా అనేటువంటి పేరుతోటి ఈ దాడులకు అనేది కూడా పాల్పడతా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇక ముఖ్యంగా టెల్ అవీవ్ కూడా ఆ సైన్యం కూడా ఇప్పటికే ప్రకటించింది తామే దాడులు చేశామంటూ కూడా ప్రకటించిన నేపథ్యంలో ముఖ్యంగా అమెరికాకు సంబంధించినటువంటి వారికి సపోర్ట్ తోటే ఇజ్రాయెల్ ఇరాన్ పైన ప్రస్తుతానికైతే యుద్ధానికి దిగిందని చెప్పుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఖతర్లో అమెరికాకు సంబంధించినటువంటి యుద్ధ విమానాలను ఇప్పటికే డిప్లాయ్ చేసి ఉంచారు. ఇక రెండు దేశాలు కూడా వారికి సంబంధించినటువంటి గగనతలాల్ని మూసివేసినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా పౌరులు ప్రయాణించేటువంటి విమానాలు ఏవైతే ఉంటాయో వాటికి నిషేధం విధించారు. ముఖ్యంగా రాడార్ వ్యవస్థ కూడా పనిచేయదు. ఎందుకంటే ఇటు ఇప్పటికే ఎయిర్ డిఫెన్స్ సిస్టాన్ని కూడా రెండు దేశాలు యాక్టివ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. వైమానిక దాడులు అనేది కూడా జరిగేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో శత్రు దేశం నుంచి వచ్చేటువంటి మిసైల్స్ ని కావచ్చు, లేకపోతే యుద్ధ విమానాలను కావచ్చు, గాల్లోనే పేల్చేయాలనేటువంటి దాంతో ఇప్పటికే
ఇప్పటికే యాంటీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ కూడా యాక్టివేట్ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. మొత్తంగా మీడియేషన్ అయితే కుదరలేదు. తిరిగి యథాస్థ స్థితికి అయితే ప్రస్తుతానికైతే చేరుకున్నాయి. ఇటు ఇరాన్ అణు యుద్ధ పరీక్షలకు సంబంధించి, అణ్వాయుధ పరీక్షలకు సంబంధించి వెనక్కి తగ్గకపోవడం కావచ్చు, ఇవన్నీ కూడా అమెరికాకు కొంత ఇబ్బంది కలిగించేటువంటి ప్రయత్నంగా ఉంది. దాన్ని కంట్రోల్ చేసేందుకు అమెరికా ఇజ్రాయెల్ను వాడుకుంటూ, ఇజ్రాయెల్ సపోర్ట్ చేస్తూ ప్రస్తుతానికైతే దాడులకైతే పాల్పడుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే మొత్తంగా పశ్చిమాసియాలకు సంబంధించి ఈ దాడుల నేపథ్యంలో శాంతి వాతావరణం అయితే నెలకొనలేదు. శాంతి వాతావరణం కొంతకాలం ఉన్నప్పటికీ బట్ ఈ రోజు జరిగినటువంటి దాడులతోటి తిరిగి పూర్వ యుద్ధ వాతావరణంలోకి వెళ్ళిపోయాయి. దీంతో అక్కడ రెండు దేశాల్లో ఉన్నటువంటి ఇతర దేశాలకు సంబంధించిన పౌరుల్ని ఇతర మార్గాల ద్వారా, రోడ్డు మార్గాల ద్వారా కానీ వీలైనంత త్వరగా బయటికి తీసుకొచ్చేందుకు అవసరమైనటువంటి ఏర్పాట్లు కూడా అన్ని దేశాలకు సంబంధించినటువంటి ఎంబసీకి సంబంధించినటువంటి అధికారులు చూస్తున్నారు. మొత్తానికైతే ఇజ్రాయెల్ ఇరాన్ పైన దాడి చేయడంతో రెండు దేశాల మధ్య అయితే ఉద్రిక్తకరమైనటువంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయి. చంద్రిక.